రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుందన్న రేవంత్. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని ఆదిలాబాద్ సభలో పిలుపు. అవినీతిని సహించేది లేదన్న మంత్రి శ్రీధర్ బాబు. వంశీకృష్ణకు మద్దతుగా సింగరేణి కార్మికులతో సమావేశం. ఎన్నికల్లో దేవుడిని మతాన్ని ఉపయోగించడం నేరమన్న కేటీఆర్. ఈసీ బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న కేటీఆర్. ఎన్నికల ప్రచారాలపై ఎండల ప్రభావం. ఉదయం సాయంత్రం నేతల క్యాంపెయిన్. రాష్ట్రంలో గరిష్టంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఐపీఎల్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. కాసేపట్లో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి నెలకొంది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకుంటున్నారు. రెండు జట్లు అన్ని విభాగాల్లో బలంగా ఉండడంతో మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, రెండు జట్ల బలాబలాలేంటి? విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయి? ఎస్ అపర్ణ, సన్ రైజర్స్ హైదరాబాద్ కి క్రూషియల్ టైం అయితే స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాళ్ళు కంటిన్యూస్ గా మ్యాచెస్ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్ని క్రూషియల్గా తీసుకొని వాళ్ళు సీరియస్గా ఇంకా ఫైర్ అవ్వాల్సిందే అనే పరిస్థితికి వచ్చేసారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ అన్అఫీషియల్గా ఆల్రెడీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాకపోయినా సరే 16 మ్యాచెస్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయారు. అండ్ వాళ్ళకి ఇది పెద్ద కన్సర్న్ కాదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్కి కేవలం 5 మ్యాచెసే ఉన్నాయి. అండ్ ఈ 5 మ్యాచెస్లో మినిమం ఖచ్చితంగా 3 మ్యాచెస్ గెలిచి తీరాలి, అప్పుడే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారు. అండ్ 5th ప్లేస్లో ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్. 3rd, 4th, 5th ఈ మధ్యలోనే వాళ్ళు అటు ఇటుగా కనిపిస్తున్నారు. అండ్ నిన్న మనం చెన్నై సూపర్ కింగ్స్ చూసాం. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం ఒక రకంగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక మంచి పాయింటే. ఎందుకంటే ఈ రోజు కనుక వాళ్ళు మ్యాచ్ గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఖచ్చితంగా 3rd ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ అడ్వాంటేజ్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. అండ్ గత రికార్డ్స్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి 18 మ్యాచెస్ జరిగితే 9 and 9 ఈక్వల్గా ఉన్నారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఒక్క మ్యాచ్ కేవలం 2 runs లాస్ట్ 2 runsతో ఓడిపోయి మిగతా అన్ని గెలిచారు. అంత టైట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రతి మ్యాచ్ని గెలవడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా కష్టం. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ అన్ని మ్యాచెస్ ఓడిపోయి వస్తున్న టైంలో ఆర్సీబీ లాంటి ఒక చిన్న టీం మీద ఓడిపోయారు వాళ్ళు. అంటే అంత వీక్గా ఉన్న టీం మీద ఓడిపోయారు కాబట్టి ఈసారి ఇంత క్రూషియల్ టైంలో పడిపోయారు. లాస్ట్ ఆర్సీబీతో కనుక మ్యాచ్ గెలిచుండుంటే అండ్ సిఎస్కే ఆర్సీబీతో గెలిచుండుంటే ఈ పార్టీకి ఈజీ అయిపోయేది సన్ రైజర్స్ హైదరాబాద్కి. అండ్ పిచ్ కండిషన్కి వస్తే పిచ్ లాస్ట్లో మనం 287, 277 స్కోర్స్ చూసాం. కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్స్ లేవు. ఆల్రెడీ మ్యాచెస్ అవుతున్నాయి. ఈరోజు 50th మ్యాచ్ కాబట్టి అంటే గ్రౌండ్ కొంతవరకు స్లో డౌన్ అయిపోయింది. సో పెద్ద స్కోర్స్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఈరోజు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్ వీళ్ళందరూ ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. ఈ ట్రావిస్ హెడ్ లాస్ట్ 2 మ్యాచెస్లో చూస్తే సింగిల్ డిజిట్ మీద అవుట్ అవ్వడం చూస్తున్నాం. అది ఏ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్కి మంచిది కాదు. ఈరోజు స్టార్ట్ నుంచే ఓపెనింగ్ నుంచే ఆ క్రూషియల్ రన్స్ అనే ఇస్తే తర్వాత వచ్చే నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, హెన్రిక్ క్లాసెన్ 6 హిట్టింగ్ కెపాసిటీ అని మాట్లాడుతున్నాం. కానీ లాస్ట్ మ్యాచెస్లో తను కూడా ఫైర్ అవ్వలేదు. క్లాసెన్ లాంటి వాళ్ళే ఫైర్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే సిచ్యువేషన్స్ ఛాన్సెస్ కోల్పోతారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మెయిన్గా ప్యాట్ కమిన్స్ అండ్ భువనేశ్వర్ కుమార్ వీళ్ళిద్దరి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ గతంలో చాలా వికెట్స్ తీసుకున్నాడు. కానీ ఈ సీజన్లో తను ఎక్కువ వికెట్స్ తీసుకోవడం మనం చూడట్లేదు. ఎక్కడో వెనక పడ్డాడు అని అనిపిస్తోంది. ఇదే రైట్ ఛాన్స్ టీమ్ని ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యేలా చేయడానికి భువనేశ్వర్ కుమార్కి ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ప్యాట్ కమిన్స్ ఎకనామికల్గా వేస్తున్నాడు, వికెట్స్ తీస్తున్నాడు. కానీ ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ లేకుండా తన ఒక్కడే ఎఫర్ట్ పెద్దగా యూజ్ అవ్వట్లేదు. అండ్ నటరాజన్ గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా నటరాజన్ అవసరం ఉన్నప్పుడల్లా వికెట్స్ తీస్తున్నాడు. కానీ
తనకి మంచి ఆపర్చునిటీ రావట్లేదు, ఇది కూడా తనకి రైట్ ఆపర్చునిటీ. అండ్ మయాంక్ మార్కండేని సరిగా యూజ్ చేయట్లేదేమో అని ఎక్కడో అనిపిస్తోంది. ఈరోజు స్పిన్నర్స్కి మంచి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మయాంక్ మార్కండేని ఈరోజు సరిగ్గా ప్యాట్ కమిన్స్ కనుక యూజ్ చేస్తే వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్లేయర్స్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎడెన్ మార్క్రమ్ కన్సిస్టెన్సీ చూపించట్లేదేమో అనిపిస్తుంది. తను అంటే మిగతా వాళ్ళందరూ 6s 4sతో డీల్ చేస్తుంటే తను ఒక్కడే స్లోగా డీల్ చేస్తున్నాడు. సో తను కూడా ఫైర్ అవ్వాలి ఎడెన్ మార్క్రమ్. అండ్ లాస్ట్ మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు, కానీ తను కూడా ఆ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అండ్ క్లాసెన్, నితీష్, షాబాజ్, సమద్ లాస్ట్ వరకు ఉంటున్నారు, కానీ ఆ కంప్లీట్ ఫినిష్ అనేది దొరకట్లేదు వీళ్ళిద్దరి నుంచి అనిపిస్తోంది. ప్యాట్ కమిన్స్ వస్తున్నాడు, 6s 4sతో డీల్ చేస్తున్నాడు అండ్ వెంటనే అవుట్ అయి వెళ్ళిపోతున్నాడు. సో తనకి మంచి బ్యాటింగ్ కెపాసిటీ ఉంది, అది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అండ్ మయాంక్ మార్కండే వీళ్ళ ముగ్గురు మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ షాబాజ్ కూడా మంచి స్పిన్ అటాక్ ఉంది కాబట్టి సో స్పిన్నర్స్కి ఈరోజు ఆపర్చునిటీ ఎక్కువ ఉంది. ఈరోజు మేబీ అంటే ఎక్కడో గ్లెన్ ఫిలిప్స్ని అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ అన్ని మ్యాచెస్లో తనని సైడ్ చేశారు కాబట్టి ఈరోజు అంటే కొంతవరకు వెనక పడినందుకు కొన్ని మార్పులు చేసుకోవాలి అంటే మేబీ గ్లెన్ ఫిలిప్స్ని అయితే ఈరోజు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రాజస్థాన్ రాయల్స్ అయితే ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేసుకోరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారు టీము. మెయిన్గా ఓపెనింగ్ జాస్ బట్లర్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ చిన్నగా ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయిపోయాడు కాబట్టి ఇంకా జోష్ పెరుగుతుంది ఎస్ఎస్వి జైస్వాల్కి. అండ్ సంజు శాంసన్ ఎప్పుడు వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడా అని తన ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈసారి తను సెలెక్ట్ అయ్యాడు కాబట్టి తను కూడా ఫుల్ ఫామ్లో ఉన్నాడు అండ్ ఆ జోష్ వచ్చేసింది. రియాన్ పరాగ్ తన గురించి చెప్పనక్కర్లా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మంచి రన్స్ ఇచ్చి రాజస్థాన్ రాయల్స్కి అవసరమైన టైంలో ఆ విన్స్ అనేది అందించాడు. ధ్రువ్ జురెల్, రోమన్ పవల్, హిట్మేర్, కేశవ్ మహారాజ్, ఆవేష్ ఖాన్, ఇంత వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఉంది. అండ్ మన హైదరాబాద్ దగ్గర వరల్డ్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలర్స్ కొంతవరకు పికప్ చేస్తే ఈరోజు మంచి బ్యాట్ అండ్ బాల్ కాంటెస్ట్ అయితే మనం చూడబోతున్నాం. అపర్ణ, థ్యాంక్ యూ తేజస్విని. ఇక మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఉప్పల్ నుంచి సదానందం అందిస్తారు. సదానందం, స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి ఎలా ఉంది? సపర్ణ, ఇప్పటికే మ్యాచ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక ఫ్యాన్స్ మరోవైపు ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30 నుంచే గ్రౌండ్కి చేరుకుంటున్నారు. యాక్చువల్గా మ్యాచ్ కంటే ముందు 3 అవర్స్కు ముందు లోపలికి ఫ్యాన్స్ని అలో చేస్తారు. అంటే 4:30 నుంచి ఫ్యాన్స్ అందరినీ లోపలికి అలో చేస్తున్నారు. సో అప్పటి నుంచే ఫ్యాన్స్ అంతా లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ మనం ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఈరోజు మాత్రం గ్రౌండ్ అంతా మనకు ఆరెంజ్ టీషర్ట్స్ తోటి, ఆరెంజ్ జెర్సీలతోటి కనబడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదట 2 మ్యాచ్లు అటు సిఎస్కే, ముంబైకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికి వచ్చే వరకు అంతా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్సే పెరిగిరని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇక గ్రౌండ్ దగ్గర ఇక్కడ టికెట్స్ ఉన్నవారిని కూడా ఇక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి టికెట్స్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. సో వాళ్ళని 4:30 నుంచి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్ళే వారికి సంబంధించి కేవలం సెల్ ఫోన్ అలాగే వ్యాలెట్ వీటిని మాత్రమే అలో చేస్తున్నారు. మరోవైపు స్మార్ట్ వాచెస్ అలాగే బ్లూటూత్స్కు సంబంధించి గతంలో సిపి చెప్పినా అంటే అవి 2 ఈ మధ్య ఎసెన్షియల్గా మారిపోయినాయి, అందరూ వాటిని యూజ్ చేస్తున్నారని ఇక్కడ చెప్పినా కానీ ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది మాత్రం మధ్యలో ఇటు స్మార్ట్ వాచెస్ కానీ బ్లూటూత్స్ కానీ మేము అలో చేయబోమని చెప్తున్నారు. ఇక వాటిని అలో చేయరు కాబట్టి బయటకు వచ్చి ఇక్కడ ఎక్కడైనా పెట్టాలంటే ఇబ్బంది. కానీ ఇక్కడ స్పెషల్గా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు. బ్యాగ్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇట్లాంటి కౌంటర్స్ దగ్గర ఈ స్మార్ట్ వాచెస్ పెట్టాలంటే వాళ్ళు ఒక్కరి దగ్గర 200 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు మర్చిపోయి స్మార్ట్ వాచ్ తెచ్చిన, యాక్చువల్గా స్మార్ట్ వాచ్ బ్లూటూత్ అలో ఉంది కానీ వీళ్ళు ఎప్పుడైతే లైన్లోకి ఎంటర్ అవుతారో అప్పుడే వీళ్ళకి స్మార్ట్ వాచెస్ అలో లేదు, బ్లూటూత్ అలో లేదని చెప్పడంతో వాళ్ళు భయపడిపోయి బయటకు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో ఇక్కడ పెట్టాలంటే వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే యాక్చువల్గా ఇది అఫీషియల్గా హెచ్సిఏ వాళ్ళు పెట్టారా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మాకు ఇక్కడ పెట్టిన స్టాల్స్కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. హెచ్సిఏ వాళ్ళు పెట్టారా లేకపోతే ప్రైవేట్గా పెట్టారా అనేది తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళను మాత్రం 200 రూపీస్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారు. ఇక మరోవైపు
గేమ్కి సంబంధించి ఇక మరొక 1.5 అవర్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటికే 2 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. ఇటు తాజ్ డక్కన్లో ఆర్ఆర్ టీమ్ స్టే చేసింది, అలాగే ఇటు పార్క్ హయత్లో బంజారాహిల్స్లో ఉన్న పార్క్ హయత్లో ఎస్ఆర్హెచ్ టీమ్ స్టే చేసింది. హాఫ్ అన్ అవర్ క్రితమే ఇప్పటికే వాళ్ళు 2 టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సో గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ప్రస్తుతానికైతే ప్రాక్టీస్ లాగా మ్యాచ్ ముందు వార్మప్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 2500 అండ్ 4500కి సంబంధించిన క్యూ లైన్ మనం చూసుకోవచ్చు. ఇది ఒక 1/2 కిలోమీటర్ పాటు ఈ క్యూ లైన్ అయితే ఉంది. సో దీనిలో ఈ క్యూ లైన్కి సంబంధించి ఎక్కువగా సీట్స్ వీటిలోనే ఉంటాయి కాబట్టి జనాలు ఆఫ్టర్నూన్ నుంచి అంటే ఎండ కొట్టినా కూడా ఆ ఎండను లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీళ్ళైతే మ్యాచ్ చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఎస్ఆర్హెచ్ ఫ్యానా ఆర్ఆరా? ఎస్ఆర్హెచ్. అవును. సో ఎవరి ఫ్యాన్? ప్యాట్ కమిన్స్. మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చాలా ఆసంగా ఉంటుంది నేను కోరుకుంటున్నాను. పక్క ఎస్ఆర్హెచ్ విన్ అవ్వాలి. ఇంతమంది చూసారా మ్యాచ్ ఎప్పుడైనా? ఇప్పుడే ఫస్ట్ టైం? ఇప్పుడు నా ఫస్ట్ టైం. మీరు? ఫస్ట్ టైం. చెప్పండి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు మ్యాచ్? చాలా థ్రిల్లింగ్ గా ఉంటది, హై స్కోరింగ్ ఉంటే చాలా బాగుంటది. అంటే మీరు ఈసారి 300 ఎస్ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఎస్ఆర్హెచ్ పక్కా ఈరోజు గెలుస్తుందని చెప్తున్నారు. మరోవైపు మ్యాచ్ కూడా ఇటు క్రూషియల్ మ్యాచ్ ఈరోజు ఎస్ఆర్హెచ్కి, ఎందుకంటే ఈరోజు గెలిస్తేనే ఇక పాయింట్స్ టేబుల్స్లో పైకి వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పాయింట్స్ టేబుల్స్లో 5th ప్లేస్లో ఉంది. ఇక ఆర్ఆర్ వచ్చేసి టేబుల్లో టాప్లో ఉంది. సో ఆ ఆర్ఆర్ని బీట్ చేయాలంటే ఎస్ఆర్హెచ్కు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నా కానీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది. ఇంకా మరోవైపు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ఓపెనర్లు బాగా ఆడుతున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్కి సంబంధించిన ఓపెనర్స్ కూడా బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకి ప్లస్ పాయింట్ అయి ఉంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నల్లగండ్ల నుంచి వస్తున్నా, బిహెచ్ఎల్. ఈరోజు కంపల్సరీగా హైదరాబాద్ గెలుస్తుందండి సన్ రైజర్స్, బికాజ్ ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే ప్లే అరౌండ్ 275-280 చేస్తారండి. అంతా అవుతుందంటారా స్కోర్? ఈజీగా అవుతుందండి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మోస్ట్లీ 125-150 పార్ట్నర్షిప్ చేస్తారండి. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ వచ్చిందనుకో, చేజింగ్ వచ్చిందనుకో, రాజస్థాన్ మాకు తెలిసి మోస్ట్లీ 160, 155, 160 ప్యాక్ అయిపోతారండి. సో మనం ఫర్ 1 లాస్ or 2 లాస్ విల్ మేక్ ఏ బిగ్ విన్ అండి. అంటే ఇప్పుడు అంత బౌలింగ్ లో అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ ఫస్ట్ బౌలింగ్ చేసిన మన వాళ్ళు 200 ఎబో రన్స్ ఇచ్చారు. సో ఈసారి హోమ్ గ్రౌండ్ పిచ్ కాబట్టి బాల్ స్వింగ్ అవుతుంది, డ్యూ తక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం 150, 160 వాళ్ళు ప్యాక్ చేస్తామండి. హోమ్ గ్రౌండ్ ఇక్కడ అయినా కూడా ఇది బ్యాటింగ్ పిచ్. హోమ్ గ్రౌండ్ అయినా బ్యాటింగ్ పిచ్ అని మనం డిసైడ్ చేయలేదు కానీ ఫస్ట్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళకి ఈరోజు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుందండి. సో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుందండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరండి ఎస్ఆర్హెచ్ నుంచి? క్లాస్ అనండి, కుకట్పల్లి క్లాస్ అనండి. చూస్తున్నాము ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళకు నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్కి. సో ఇక్కడ ఉన్న ఈ గ్యాంగ్ అంతా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బ్యాచ్లుగా వచ్చే వాళ్ళంతా కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది, పక్కాగా పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్తుందని కూడా చెప్తున్నారు. సో ఇంకా మరొకటి ఏంటంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచినా కూడా ఒక మంచి మార్జిన్తో గెలిస్తే నెట్ రన్ రేట్ బెస్ట్ వస్తే డైరెక్ట్గా 3rd ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇటు సిఎస్కే అలాగే ఎల్ఎస్జి రెండింటిని కూడా కిందికి నెట్టి ఈ 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంది. ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో సికింద్రాబాద్. సో ఏమనుకుంటున్నారు మ్యాచ్ గురించి? ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? ఈరోజు కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలి ఎస్ఆర్హెచ్. అంతేనా? ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ లో నిరాశపరిచింది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది మ్యాచ్. ఈసారి డిస్ట్ లాగా అనమాట. జస్ట్ మేము బాచ్పల్లి నుంచి వచ్చినాం, అది జస్ట్ డిస్ట్ లాగా అనమాట. 2 మ్యాచెస్ ఇప్పుడు రఫ్ ఆడిస్తా అనుకుంటున్నాం మేమైతే. ఆరెంజ్ ఆర్మీ. ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నావు ఈ రోజు అయితే మన ఫిలిప్స్ తీసుకుంటారా? ఈరోజు తీసుకుంటారు అనిపిస్తుంది, అదే అనుకుంటున్నాం. ఎస్ఆర్హెచ్ ఈసారి 300 కొడతారు. అభిషేక్ శర్మ 50, ట్రావిస్ హెడ్ 100. We are going to win. SRH is going to win today's match. మీరేంటి బ్రదర్ ఆర్సీబీ జెర్సీ వేసుకొచ్చారు? ఆల్వేస్ ఆర్సీబీ. కొలాబరేషన్ బ్రదర్. SRH going to win match. ఇయాల గుత్త చించిపార్దింటది. చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఇటు ఆర్సీబీ సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈరోజు పక్కా గెలుస్తారని ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఆల్రెడీ గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొక 1.5 అవర్ మాత్రమే ఉంది మ్యాచ్ ప్రారంభం కావడానికి. టాస్క్ 1 అవర్ కూడా టైం లేదు కాబట్టి ఇప్పటికే ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. గ్రౌండ్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద చైర్స్ కూడా, హాఫ్ ఆఫ్ ద సీట్స్ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి. మరోవైపు పోలీసులు కూడా వచ్చే ఫ్యాన్స్కి సంబంధించి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇక 360 కెమెరాస్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా కమాండ్ కంట్రోల్ ద్వారా ఇదంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసులు కూడా చెప్తున్నారు. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ సదానందం.
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో ఆదరించినట్టు కేంద్రంలోనూ కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భారత్ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందన్నారు. నాగర్ కర్నూలులో ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి. ఇవాళ ఉద్యోగం ఊడిన తర్వాత కేసీఆర్ కు ఇప్పుడు చేతకొచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ పోయి నీకు గ్యారెంటీలు? అదే నీవు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ప్రభుత్వానికి అప్పచెప్పినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఇప్పటికే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారా, పోతలేరా? ఆర్టీసీ బస్సులో ఫ్రీగా టికెట్ లేదు కదా. ఇలా ఇంకోటి ఏం చెప్పి కేసీఆర్ అన్నాడు, కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదు, కాంగ్రెస్ వస్తే రైతు భరోసా రాదు, కాంగ్రెస్ వస్తే పెన్షన్ రాదని మాట్లాడలేదా? మరి ఈ ప్రభుత్వం 4 నెలలు అయింది, కరెంటు బంద్ అయిందా, పెన్షన్ బంద్ అయిందా, రైతు భరోసా బంద్ అయిందా? ఇప్పటికే 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఖాతాలు జమ అయినాయి. మిగతా వాళ్ళకు కూడా ఈ వారం 10 రోజులు అవి కూడా జమ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఏ లెక్క ప్రకారం చూసినా కేసీఆర్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ ఓట్లు అడిగే నైతిక అర్హత కోల్పోయింది. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సూర్యాపేట జిల్లా మోతి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీ జీవితాలు బాగుపడడానికి ఏమైనా చేసిండ్రా అంటే ఒక్క మాట మాట్లాడతలేరు. మళ్ళోసారి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇసాయిలను విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే 10 ఏళ్ల పాటు తెలంగాణని మోసం చేసి తెలంగాణకి ద్రోహం చేసిన బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మీకేం కావాలో తీసుకొస్తాడు, అది నా పూర్తి నమ్మకం, విశ్వాసం. రాష్ట్రంలోనే కాదు, బహుశా భారతదేశంలోనే అతి పెద్ద మెజారిటీతో రఘువీరారెడ్డి ఎంపీ కాబోతుంది. ఒక సమిష్టి నిర్ణయాలతో, ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే టైం వేస్ట్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లు 0. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మిగలదు అని చెప్పి మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్న. పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి కార్మికులు, ఉపాధి హామీ కూలీలు పనిచేసే చోటుకు వెళ్లి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎంపీ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు హస్తం నేతలు. సింగరేణిలో ఎక్కడైనా కరప్షన్ మాట వినిపిస్తే సహించేది లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే గడ్డం వంశీని ఎంపీగా గెలిపించాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఓసీపీ 2లో సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బొగ్గు గనుల కోసం వంశీకృష్ణ పోరాటం చేస్తారన్నారు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్. మరి యూనివర్సిటీలో చదివా అని వంశీకృష్ణ గారు మాతోని ఆలోచన పంచుకున్నప్పుడు ఒక మంచి ప్రయత్నం చేద్దాం, ఇక్కడ ఉన్న యువతకి సంబంధించి, ఇక్కడ ఉన్న సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసుకుందామని వారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని గెలిపియాలి అని మా సింగరేణి కార్మికులను ప్రత్యేకంగా ఇదే ఓసీటీ బావి మీద ఏఎల్పి బావికి సంబంధించి మరి ఇతర బావులకు పోయి ప్రచారం చేసినాం. మీరందరూ కూడా నాపై నమ్మకంతో మీరందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ఐఎన్టీసీని గెలిపించినందుకు ప్రతి ఒక్క కార్మిక సోదరుడికి
మిత్రులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథలో కమిషన్లు తీసుకోవడానికి బీఆర్ఎస్ పనిచేసిందని మండిపడ్డారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు సినీ నిర్మాత బండ్ల గణేష్. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపించాలని కోరారు నేతలు. 35,000 కోట్ల రూపాయలు మా పైన భారం పెట్టి మీరు రైతులను రుణమాఫీ చెయ్యండి అని చెప్పి వారు ఒక ఒప్పందంకి రావడం జరిగింది బ్యాంకర్స్తో. కానీ బ్యాంకర్స్ ఎవరు కంట్రోల్లో ఉన్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కంట్రోల్లో ఉన్నారు. అయితే వారికి భయం పుట్టింది, అరే ఈ రుణమాఫీ అయిపోతే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అది ఆపడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాట ఇచ్చిండు, 15th ఆగస్ట్ ముందు ఈ రుణమాఫీ అందరికీ కూడా చేయిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఈ విషయము ప్రజల దగ్గర తీసుకువెళ్లే అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? పెద్దలు వెంకటస్వామి గారు ఇందిరమ్మ సమకాలికులు ఇందిరాగాంధీ గారితో పనిచేశారు, మహానుభావులు. ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లోకి వస్తున్నాడని దివినున్న మనవడిని చూసి ఆనందపడే రోజు మీరందరూ 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలను గుర్తు చేసుకొని వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దనాన్న గారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తుంచుకొని ఆ బాబుని మీరందరూ దీవించి. కాకా స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే సెగ్మెంట్లోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు మంత్రి శ్రీధర్ బాబు, వంశీకృష్ణ. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు నేతలు. చదువుకే విలువ లేకుండా అయిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. దాన్ని ఎట్లనన్నా సరిదిద్ది మన అందరి పిల్లల భవిష్యత్తు మంచి బాటలో పెట్టి అందరికీ తెలివి ఉన్నది, అందరూ కష్టపడే మనస్తత్వం ఉంటే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నమ్మిన వ్యక్తిని మీరందరి ఆశీర్వాదం కోరుతున్న తల్లి. మళ్ళొకసారి మీరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నేను మంత్రి గారి ఆదేశాలతోటి మంత్రి గారి ఆశీర్వాదంతో ఇక్కడ నిరుద్యోగ సమస్యని అడ్రస్ చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేస్తానని చెప్పి మీ అందరికి ఒకసారి మాటిస్తున్నాను. బీజేపీ పవర్లోకి వస్తే సింగరేణి ప్రైవేటు పరం అవుతుందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే బొగ్గు గనిపై కాంగ్రెస్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో జరిగిన గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. చిన్నవాడు 35 సంవత్సరాల యువకుడు తన సొంతగా ఇండస్ట్రీ పెట్టి 500 మంది కొనుగోలు ఇచ్చి ఇలా అందరికి మీకు సేవ చేస్తానని మీ ముందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయాలు ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ గారి మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. గడ్డం వంశీ వివేక్ గారి తనయుడు, వెంకటస్వామి గారి మనవడు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు ఆశీర్వదించిన నవ యువకుడు నా తమ్ముడు గడ్డం వంశీకి చేయి గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలని చేతులు జోడించి పేరున కోరుతా ఉన్నా. ఉపాధి కూలీ పనిని 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచుతామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించిందో ఇవాళ మన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆశీర్వదించాలా. ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం, రెండోది 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే ఇక్కడ ఎంపీ గెలవాలి. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు. వంశీకృష్ణకు మద్దతుగా కాటారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు శ్రీనుబాబు. 5 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని, ఎన్నికల తర్వాత మరో గ్యారంటీని అమలు చేస్తుందని తెలిపారు దుద్దిల్ల శ్రీనుబాబు.
పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్. వంశీకృష్ణ గెలుపు కోసం మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యేలు సైతం వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. వరంగల్ లోక్సభ స్థానంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ప్రత్యర్థులకు చెక్ పెడుతూ కాంగ్రెస్ గెలుపు కోసం పార్లమెంట్ నియోజకవర్గంలో 2 జనజాతర బహిరంగ సభలు నిర్వహించింది కాంగ్రెస్. 2 సభలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రజల్లోనే కాదు పార్టీ క్యాడర్లో జోష్ పెంచారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు బాధ్యతను ఉమ్మడి జిల్లా నేతలకు అప్పగించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియంతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు సీఎం రేవంత్. ఎప్పటికప్పుడు వరంగల్ ఎంపీ స్థానంపై నివేదికలు తెప్పించుకుంటూ ప్రజల్లోనికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దీటుగా ప్రచారం నిర్వహించి ప్రతిపక్ష అభ్యర్థిని ఓడించాలనే లక్ష్యంతో వరంగల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పర్యటించారు. కడియం కావ్యను ఓడించాలంటూ ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రచారం నిర్వహించిన సమయంలో కనిపించిన హడావుడి ఆ తర్వాత కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రచారం పెద్దగా చేయడం లేదని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పై తన సొంత నియోజకవర్గం వర్ధన్నపేటలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వ్యతిరేకతే ఆయనను దెబ్బతీయగా కేంద్రంలో మోదీ పేరు, కేంద్ర పథకాలు కలిసి వస్తాయని ఆయన భావిస్తూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వ్యతిరేకత తగ్గకపోవడం వల్ల ఆయన వర్ధన్నపేట కంటే చుట్టూ ఉన్న నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్ ఇచ్చారంటూ పార్టీలో నేతలు వ్యాఖ్యలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీలో కొత్త పాత తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు కూడా సూచించారు. కావ్య గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి భుజాన వేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎండలు దంచి కొడుతున్నప్పటికీ మండుటెండలను సైతం లెక్క చేయకుండా సభలకు జనాలు వేలాదిగా తరలి రావడంతో సభ ప్రాంగణాలు పోటెత్తుతున్నాయి. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడం, జిల్లా నేతలు కూడా గతంలో ఉన్న కలహాలు వీడి పనిచేస్తుండటంతో పార్టీ కేడర్లోనూ జోష్ పెరిగింది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఏప్రిల్ 24 వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు, ఏప్రిల్ 30 పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు కవర్ అయ్యేలా మీటింగులు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మోదీ తీరుపై సిపిఐ, సిపిఎం పార్టీలు మండిపడుతున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ లో వామపక్షాలను వాడుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత మోసం చేసిందన్న ఉద్దేశంతో లెఫ్ట్ పార్టీల నేతలు గులాబీ పార్టీపై గుర్రుగా ఉన్నారు. ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో వరంగల్లో సిపిఐ, సిపిఎం కాంగ్రెస్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి. సభలు నిర్వహించి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తూనే ఓటు వేయించేలా ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తున్నారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తుండడం, సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీలపై మాటల తూటాలు పేల్చుతుండటంతో ప్రతిపక్షాలు సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్లు తెలుస్తోంది. వరంగల్లో లోక్సభ ఎన్నికలు గులాబీ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందా? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నుంచి కోలుకోని ఆ పార్టీకి ఓవైపు ముఖ్య నేతలు కారు దిగుతుండగా ఉన్న నేతలు సైతం అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పార్టీలోనే ఉంటూ మరో పార్టీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ప్రచారం జోరుగానే ఉంది. వరంగల్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని కోలుకోకుండా చేశాయి. 12 అసెంబ్లీ స్థానాలుంటే 10 చోట్ల పరాజయం, మరో 2 చోట్ల గెలిచినా ఆనందం 4 రోజులు లేకుండా పోయింది. ఆ పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ బరిలో నిలిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆరూరి రమేష్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా బరిలో ఉన్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రచారం ముమ్మరం చేశాయి.
గెలుపు కోసం చెమటోడిస్తున్నారు అభ్యర్థులు. కడియం కావ్యకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు సైతం తమ తమ నియోజకవర్గాల్లో మెజారిటీ ఫలితం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. అభ్యర్థిగా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను నిలబెట్టారు. ఆయనకు జిల్లా నేతలతో పెద్దగా అటాచ్మెంట్ లేకపోవడంతో ఎవరికి వారే తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని టాక్. ముఖ్యమైన లీడర్లు పార్టీని వదిలి వెళ్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోనూ పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీరియస్ గా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నా ఆ ఖర్చు భారం తమపై పడుతుందని తప్పించుకు తిరుగుతున్నారని టాక్. మరోవైపు కొందరు లీడర్లు తెరచాటున మరో ప్రధాన పార్టీ అభ్యర్థికి మేలు చేసేలా సహకారం అందిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ ఎంపీ సీటు విషయంలో పార్టీ మారిన కడియం శ్రీహరి టార్గెట్ గానే కొందరు నేతలు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలు కొందరు ఇదే పార్టీ నుంచి వెళ్లి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కు అంతర్గతంగా సహకారాన్ని అందిస్తున్నట్లు సమాచారం. పార్టీలోనే ఉంటూ కట్టప్ప తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదంతా ఆ పార్టీ అధిష్టానంలో కీలకంగా వ్యవహరించే జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి డైరెక్షన్ లో నడుస్తున్నట్లు సమాచారం. ఇలాంటి రాజకీయాలతో పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా డైవర్ట్ అయితే వచ్చే ఎన్నికల ఫలితాల్లో దారుణమైన రిజల్ట్స్ వస్తాయని, ఇక కోలుకోవడం కష్టమని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడితో పాటు వడగాల్పులు కూడా వీస్తున్నాయి. దీంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రజలు పగటిపూట బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి 9 అయినా వేడి తగ్గడం లేదు. ప్రతిరోజు సాధారణం కన్నా 7-8 డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. నిన్న 11 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాబోయే 3 రోజులకు గాను 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. టెంపరేచర్లు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యే ముప్పుందని పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ములుగు జిల్లాల్లో హై టెంపరేచర్లు ఉంటాయని తెలిపారు. నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని తెలిపారు. ఎండలతో పాటు వడగాలులకు ఆరెంజ్ అలర్ట్ ను ఇష్యూ చేసింది. మే నెల వాతావరణ పరిస్థితులపై ఐఎండీ స్పెషల్ బులెటిన్ ను విడుదల చేసింది. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న నల్గొండ జిల్లా గుడాపూర్లో అత్యధికంగా 46.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఈ నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ స్పెషల్ బులెటిన్లో వెల్లడించింది. అయితే వడగాలులు వీచే రోజుల సంఖ్య మాత్రం తగ్గుతుందని తెలిపింది. తర్వాత వానలు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 1970 నుంచి 2020 వరకు మేలో నమోదైన సగటు వర్షపాతం 64.1 మిల్లీమీటర్ల ఆధారంగా ఈ నెలలోనూ సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు మండే ఎండలతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఎండపూట బయటకు వెళ్లనివ్వొద్దని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. Eastern part of Telangana is more than 43 degrees and in the northern belts are also is getting the more than 41 degrees. And the southern and central are also showing the rising trend of 42 degrees. As of now there is no the heat conditions are appearing in the our observations, but it's still the state government observations are showing more than 45 degrees and certain places and the certain pockets are the temperatures are shooting up to the 46 degrees are also. These conditions are will be continuing in the next 4 days are also. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో టెంపరేచర్లు 42 డిగ్రీలు దాటాయి. ఖమ్మంలోనూ 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 13న పోలింగ్ రోజున 46 నుంచి 47 డిగ్రీలకు దగ్గరగా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. పోలింగ్ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 నుంచి 4 టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మెడికల్ కిట్లను అందజేస్తున్నామని తెలిపారు కలెక్టర్ ప్రియాంక ఆలా.
close to 46 to 47 degrees on the poll day, that is May 13th. This time, in addition, we have made specific arrangements for seating and as well as the shade. So each polling station will have a minimum 2 to 4 tents which will be put up in each of the polling station along with some chairs for seating. And then for each of the polling station, we are placing one paramedical staff so that if there is any untoward incidents at the polling station, immediate medical attention can be ensured. రాష్ట్రంలో పెరిగిన ఎండవేడి వడగాల్పులతో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు వెదర్ నిపుణులు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల కారణంగా జనం బయట తిరగడం మానేశారు. తాజాగా అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత ఎన్నికల ప్రచారాల మీద కూడా ప్రభావం చూపుతోంది. దీంతో ప్రచారాల్లో స్టైల్ మార్చారు అభ్యర్థులు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎండలు వేడి పుట్టిస్తున్నాయి. నిజామాబాద్ లోక్సభ పరిధిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 45 డిగ్రీల మార్కు దాటింది. దీంతో ఎన్నికల ప్రచారాల్లో వేగం తగ్గింది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ప్రచారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు అభ్యర్థులు. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 6 గంటలకే ప్రచారాన్ని మొదలు పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ప్రచారం చేసి మధ్యాహ్నం వేళలో కార్యకర్తలతో సమావేశాలు, పార్టీ అంతర్గత మీటింగ్లను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విపరీతమైన ఎండలు కాస్తా ఉన్నా ఉదయం సమయంలో, సాయంత్రం సమయంలో జనాల మధ్యకి వెళ్లి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మధ్యాహ్న సమయంలో మాత్రం కళ్యాణ మండపాల వద్ద ఒక్కొక్క సంఘాల వారితో మేము ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. వేలేనిలా ఒక్కొక్క అవకాశం బట్టి మేము మా అనుకూలమైన వారితోటి, మాకు కావలసిన వారితోటి ఫోన్లలో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా 2.5 లక్షల మెజార్టీతో విజయం సాధిస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇక్కడ విజయాన్ని మేము సాధిస్తూ ఉన్నాం. నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఉదయం, సాయంకాలం రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో పార్టీ అనుబంధ సంఘాల సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూనే కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు అరవింద్. మోర్చాల సమావేశాలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎక్కువగా అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతలతో కలిసి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా అంతర్గత సమావేశాలు, ఆత్మీయ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క బాజిరెడ్డికి అనారోగ్య సమస్యలు ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నాయి. జిల్లాలో అధిక ఎండల కారణంగా పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎండల కారణంగా సమయం సరిపోవడం లేదని, దీని ప్రభావం రిజల్ట్స్ పైన ఉంటుందని టెన్షన్ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఎండల తీవ్రత ఇలానే ఉంటే పోలింగ్ శాతం కూడా తగ్గుతుందని వర్రీ అవుతున్నారు అభ్యర్థులు.